ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ లభించింది. కేజ్రీవాల్ పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు లేవని తేల్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఆరోపణలు ఉంటే సాక్ష్యాలు కూడా ఉండాలంది ఢిల్లీ కోర్టు. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై కేజ్రీవాల్ భార్య స్పందించారు. నిజం గెలిచిందంటూ సునీత వ్యాఖ్యానించారు. ఇక ఇందులో కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియాకు క్లీన్ చిట్ లభించింది. వీరిద్దరితో పాటు కవితకు కూడా ఇక్కడ బిగ్ రిలీఫ్ లభించిందని చెప్పొచ్చు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించడంతో భావోద్వేగానికి గురయ్యారు అరవింద్ కేజ్రీవాల్. కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మైక్ ముందే ఏడ్చేశారు ఆయన. రాజకీయ కుట్రలు ఛేదించుకుని ఎట్టకేలకు నిజం బయటపడిందంటూ కంటతడి పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మనీష్ సిసోడియా కేజ్రీవాల్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆప్ నేతలందరూ సచ్చిరని అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా స్పందించారు. తన మీద అమిత్ షా, మోదీ కుట్ర పన్నారని, ఆ కుట్రను ఛేదించుకొని ఈరోజు నిజం నిలబడిందని अरविंद केजरीवाल చెప్పుకొచ్చారు. सालों से भारतीय जनता पार्टी जिस तरह से शराब घोटाला कर रही थी और हमारे ऊपर आरोप लगा रही थी, आज कोर्ट ने सारे आरोप खारिज कर दिए और जितने भी एक्यूज्ड थे सबको डिस्चार्ज कर दिया। हम हमेशा कहते थे सत्य की जीत होती है, हमें भारतीय न्याय प्रणाली पे भरोसा है। मैं जज साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं जिन्होंने हमारे साथ न्याय किया, सत्य की जीत हुई। मैं हमेशा कहता था कि भगवान हमारे साथ है। मोदी जी ने और अमित शाह जी ने मिल के आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया। यहां तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया। पूरा का पूरा फर्जी केस था। हमारे ऊपर कीचड़ फेंका गया। 24 घंटे टीवी चैनलों के ऊपर डिबेट चलते थे, खबरें दिखाई जाती थी केजरीवाल भ्रष्ट है, केजरीवाल भ्रष्ट है। अरे हो गए संभालिए सर, आप संभालिए, हिम्मत सर, लाओ मत भाई। ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। इन्होंने झूठा केस लगाया और आज ये साबित हो गया। कोर्ट ने कहा है कि केजरीवाल कट्टर ईमानदार है, मनीष सिसोदिया कट्टर ईमानदार है, आम आदमी पार्टी कट्टर ईमानदार है। मैं प्रधानमंत्री जी से कहना चाहता हूं के लिए इस तरह से खिलवाड़ मत कीजिए देश के साथ। ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించడంతో భావోద్వేగానికి గురయ్యారు అరవింద్ కేజ్రీవాల్. కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. మైక్ ముందే ఏడ్చేశారు. రాజకీయ కుట్రలు ఛేదించుకుని ఎట్టకేలకు నిజం బయటపడిందంటూ కంటతడి పెట్టుకున్నారు. పక్కనే ఉన్న మనీష్ సిసోడియా కేజ్రీవాల్ను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియాకు విముక్తి లభించింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఉన్న ఆరోపణలను ఢిల్లీ కోర్టు స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ కొట్టిపారేశారు. మద్యం విధానాన్ని రూపొందించే క్రమంలో అవినీతి జరిగినట్టు వచ్చిన ఆరోపణలో వాస్తవం లేదని కోర్టు పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర, నేరపూరిత ఉద్దేశంగానే లేదని ఢిల్లీ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్, సిసోడియాపై ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్టు కోర్టు తెలిపింది. మద్యం కుంభకోణం కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఎక్సైజ్ శాఖ పాలసీలో చోటు చేసుకున్న అక్రమాల్లో ఆ ఇద్దరి పాత్ర ఉన్నట్టు సీబీఐ ఆరోపించింది. కానీ విచారణ సమయంలో పక్కా ఆధారాలను చూపించలేకపోయిందని కోర్టు చెప్పింది. ప్రస్తుతం ఆ వివాదాస్పద ఎక్సైజ్ చట్టాన్ని రద్దు చేసింది. కేవలం అపోహల మీద తీవ్రమైన కేసును వాదించలేమని, ఆరోపణలకు తగిన రీతిలో బలమైన సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టాలని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆదేశాలు ఇచ్చారు. కేజ్రీవాల్, సిసోడియాతో పాటు మరో 21 మందిని ఆ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు చెప్పారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఛార్జ్షీట్లో చాలా లోపాలున్నాయని, సాక్ష్యాలు లేని అంశాలు చాలా ఉన్నట్లు కోర్టు చెప్పింది. 2021 నుంచి 22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్పై కేసు నమోదైంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి 2024 మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. 6 నెలల పాటు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన తర్వాత 2024 సెప్టెంబర్లో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోయింది. బీజేపీ విజయం సాధించి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. The court has vindicated that issue and has gone threadbare to all the evidence, all the data, all the figures which are presented by CBI, and has rejected them, saying that not even a prima facie case is made out against any of the accused persons. So it was the case of CBI that there were 3 legal opinions which were taken during the time when the excise policy was framed, and these opinions were not put in the cabinet note, and there was some imagined cabinet note which was there, which was destroyed by Sri Manish Sisodia and the other accused persons. The court has in fact gone to the details of it and has in fact gone into the 3 opinions himself, and has said that even these 3 opinions would not prove any CBI case, and in fact these opinions were in the favor of change in the excise policy. So this is what the court has said. So that is for the CBI to decide. After this thumping order, I think they have to go and reorganize themselves, look at the order, and according to me, it is a very well written order which has dealt with everything. So that is for CBI to see whether they want to challenge it. They have a right to challenge this in the High Court. We of course welcome the verdict. We are very happy with the verdict because the contentions raised by all the accused persons have been appreciated by the court. And we are satisfied with the verdict, but yes, we have to see the detailed verdict because the verdict is running into more than 300 pages. The digital copy will be shared by the court with all the accused persons. But yes, the learned special judge read out certain portions from the judgment in the court itself in the presence of the counsels and the accused persons. And some of them were that the court was of the view that the alleged theory of conspiracy is not made out in this case. Court has given a finding to an extent that the very policy formulation cannot be said to be a figment of conspiracy by any stretch of imagination, and court has debunked the theory of prosecution agency that this case is fraught with any malafide or any conspiracy between any of the accused persons. So therefore court is of the opinion that no case, much less prima facie case, is made out against any of the accused persons. And then accordingly the license of excise policy was given to the firm of Mr. Mahindru. From there the payments had flown to different departments, which was allegedly a part of the conspiracy, which the court has definitely debunked, and court has therefore has discharged all the accused persons including Mr. Mahindru, and has appreciated our arguments that no case, much less prima facie case, is made out. Also the court has also discarded the versions given by the 2 approvers in this case, and court has appreciated our argument that in this case the alleged versions given by the 2 approvers in this case cannot be believed so as to send any accused person to a trial. Yes, of course. So see, it's fairly a settled principle of law now, starting from the judgment of Vijay Madanlal Chaudhary by the Honorable Supreme Court in 2022, that once a person is discharged, acquitted from the predicate offence, then no case under money laundering can be made out. Now in this case the predicate offence was of course this present today's CBI case. So of course once this is thrown out of the window, then no case under PMLA be said to be made out, and people have to be discharged from there. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టేసింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారనడానికి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది కోర్టు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్ లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేంద్ర సింగ్. ఈ కేసులో కవిత 5 నెలల పాటు జైల్లో ఉన్నారు.
కవితతో పాటు ఈ కేసులోని 23 మంది నిందితులు తప్పు చేశారనడానికి ఎవిడెన్స్ లేదని స్పష్టం చేసింది కోర్టు. అదేవిధంగా ఎవిడెన్స్ లేకుండా కేసులో ఇరికించారని సిబిఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా.